On the basis of source, again classify into two types: internal evidence, external evidence. Internal evidence అంటే ఏంటి? విత్ ఇన్ ఆర్గనైజేషన్ ఎవిడెన్స్ అనేది జనరేట్ అవుతుంది, అది ఇంటర్నల్ ఎవిడెన్స్. క్లయింట్ వాళ్ళే సేల్స్ చేసి సేల్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయడము, డెబిట్ నోట్స్, క్రెడిట్ నోట్స్ ఇష్యూ చేయడం. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లయింట్ ఆర్గనైజేషన్ అనే ఎవిడెన్స్ అనేది వస్తుంది. అంటే థర్డ్ పార్టీ నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది. డెబిట్ నోట్స్, క్రెడిట్ నోట్స్ థర్డ్ పార్టీ వాళ్ళు ఇష్యూ చేస్తే అది ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అనమాట. ఇన్ అన్ ఆడిట్ సిచ్యువేషన్ ద బల్క్ ఎవిడెన్స్ ఆడిటర్ గెట్స్ ఇన్ ఇంటర్నల్ నేచర్. ఎగ్జాంపుల్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కంపెనీ ప్రిపేర్ చేస్తుంది. సో మన మేజర్ ఆడిట్ ఎవిడెన్స్ ఇంటర్నల్ నుంచి వస్తుంది. సో క్లయింట్ అండ్ స్టాఫ్ మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కాబట్టి. సో ఆడిటర్ కేర్ఫుల్గా ఉండాలి, ఎవరైనా మ్యానిపులేషన్ చేశారా. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఇస్ జనరల్లీ కన్సిడర్డ్ టు బి మోర్ రిలయబుల్ as కమ్ ఫ్రమ్ థర్డ్ పార్టీస్. అంటే ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ థర్డ్ పార్టీ నుంచి వస్తుంది కాబట్టి చాలా రిలయబుల్గా ఉంటుంది అనమాట. అంటే ఏమీ మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉండదు. హౌఎవర్ ఒకవేళ క్లయింట్ వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళకి మనీ ఇచ్చి అబద్ధం చెప్పమంటే, థర్డ్ పార్టీ వాళ్ళు ఏమన్నా రాంగ్గా మనకి ఎవిడెన్స్ ఇస్తే మాత్రము అది థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కూడా నాట్ రిలయబుల్ అనమాట.